సావిత్రిబాయి పూలే జయంతి తర్వాత ఎన్డీపీఎస్లో అప్లై ఏర్పాటు చేసుకుంటుంది. జయంతి కార్యక్రమం ఎందుకంటే ఈ దేశంలో స్త్రీ అంటే కేవలం వంట ఇల్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆ రోజులలో దాదాపు 200 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ఆధ్యాత్మిక విద్యుత్ గురించి అనేక మంది స్త్రీలను మహిళలను ముఖ్యంగా బాలికలను విద్య వైపు ఆకర్షించి మనందరినీ కూడా విద్యారంగంలో ఆమె స్త్రీ జాతికి ఏ విధమైన ఆదర్శంగా వెళ్తుందో 200 సంవత్సరాల క్రితం అదే స్ఫూర్తితో ఈరోజు మహిళలు ఎన్నో రంగాల్లో ఎన్నో విషయాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా వేలానికి తోడ్పడిన ముఖ్య వ్యక్తులలో అమలుపతి. నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు ప్రతి ఆడపిల్ల గర్వంగా జీవిస్తుందంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే మన సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు మహిళల్ని కించపరిచి మహిళల్ని వంటింటికి మాత్రమే అంకితం చేసిన మన ఆ రోజు ఉన్న ఏదైతే సమాజం ఉందో ఆ సమాజానికి ధీటుగా ప్రతి మహిళ కూడా చదువుకోవాలి, అన్నిట్లో సమానం ఉండాలి, పురుషులతో పాటు సమానంగా ఉండాలి. ఆడది అంటే వంటింటికి అంకితం కాదు, చదువుకొని మేము కూడా గొప్ప స్థాయికి వచ్చి దేశానికి సేవ చేయగలమనే నినాదాన్ని వారు మనకి ఇవ్వడం జరిగింది పూలే గారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఒకప్పుడు సావిత్రిబాయి పూలే గారు ప్రథమంగా మన భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా తను వెలుగులోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఎప్పుడైతే ఉపాధ్యాయురాలుగా ఉన్నదో తన ధ్యేయం ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలి. అండ్ వ్యక్తి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు అనేవాళ్ళు మన బాల కార్మికులుగా ఉండద్దు. పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. సో ఇది ఒక్కటి చాలు మనకు ఒక ఎడ్యుకేషన్, ఒక చదువుకుంటే ఒక మహిళ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పడానికి ఇదొక గొప్ప సందేశం అండ్ గొప్ప నిదర్శనము. ముఖ్యంగా మనము సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవాలంటే ఆ రోజుల్లో ఆమె మహిళలకు చదువు చెప్పడానికి వెళ్ళినప్పుడు 2 శారీస్ పట్టకపోయేదంట. ఎందుకంటే రోడ్డు పైన వెళ్ళినప్పుడు దారిలో కొంతమంది మహిళలకు వ్యక్తులు ఆమెను దారిలో అడ్డగించి పీడలింగ్ కలితే కూడా ఆమె మళ్ళీ ప్రాంతం ఎక్కడైతే పిల్లలకు చదువు చెప్పే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సారీ మార్చుకొని ఇట్లా మళ్ళీ చదువు చెప్పేది. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవిడను స్మరించుకొని ఇక్కడ వేడుకలు నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా ఉపాధ్యాయురాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మరియు మహిళలు చైతన్యవంతంగా ఉండాలని మహిళా లోకానికి సాటి చెప్పి నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మనం అంటున్న ఈ మాటకు ఎప్పుడో పునాది వేసిన మహిళ సావిత్రిబాయి పూలే గారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసి అందరినీ ఉత్తేజపరచడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ గజ్జల అశోక్ గారు మరియు గవర్నమెంట్ కళాశాల అధ్యాపకులు తహీర్ పాషా గారు మరియు వాగీశ్వరి కళాశాల ప్రిన్సిపల్లు ప్రసాద్ గారు మరియు నాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సావిత్రిబాయి పూలే. లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును చరితను సృష్టించే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును సాధించన కలలుగానే రాజ్యంబును సాధించన కలలుగానే రాజ్యంబును ఎగరయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.